నమస్తే, వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు. బెంగళూరులో తీవ్ర నీటి ఎద్దడి, మల్సోని టాయిలెట్లకు క్యూ కడుతున్న జనాలు. గుండాల కోన నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం నందు మహాశివరాత్రి ఉత్సవాలు. ధర్మశాల వేదికగా జరుగుతున్న చివరి టెస్ట్లో ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ చరిత్ర సృష్టించారు. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో 700 వికెట్లు పడగొట్టిన తొలి పేస్ బౌలర్గా నిలిచారు. 187 టెస్టులు అండర్సన్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. కుల్దీప్ యాదవ్ వికెట్ తీయడంతో ఈ రికార్డు నమోదైంది. 41 ఏళ్ల అండర్సన్ టెస్ట్ చరిత్రలో అతిపెద్ద వయస్కుడుగా ఆటగాడు. 2002లో జింబాబ్వేపై తన టెస్ట్ కెరియర్ను ప్రారంభించారు. తన 22 ఏళ్ల సుదీర్ఘ టెస్ట్ క్రికెట్ కెరియర్ ఇప్పుడు ఇలా 700 వికెట్ల మార్కో మెరే మీడియం పేసర్కి దక్కిన ఘనతను సాధించారు. టెస్టులో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ జాబితాలో అండర్సన్ 3వ స్థానంలో ఉన్నారు. అతని కంటే ముందు శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్ తొలి 2 స్థానంలో ఉన్నారు. భారత్ నుంచి అనిల్ కుంబ్లే 619 వికెట్లతో 4వ స్థానంలో ఉన్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రజలను తీవ్ర నీటి ఎదురు వేధిస్తోంది. తీవ్రమైన నీటి సంక్షోభం కారణంగా గేటెడ్ కమ్యూనిటీ హాల్లో నివసించే ప్రజలు కూడా నీరు లేక అవసరాల కోసం వాష్రూమ్లను ఉపయోగించడానికి సమీపంలోని మాల్కు వెళ్తున్నారని అక్కడి ఓ నివాసితుడు తెలిపాడు. స్నానాల కోసం అయితే ఏకంగా జిమ్లోకి వెళ్తున్నారని ఆ వ్యక్తి పేర్కొన్నాడు. సోషల్ మీడియా వెబ్సైట్ రెడ్డిట్ ద్వారా తాము ఎదుర్కొంటున్న నీటి సమస్యను ఆ నివాసి తెలియజేశాడు. ప్రెస్టేజ్ పాల్కన్ సిటీలోని ఒక ఫ్లాట్లో నివాసం ఉంటున్న పేర్కొన్న ఆ వ్యక్తి తమకు నెల మొత్తం కూడా చుక్క నీరు రావడం లేదని వాపోయాడు. ఆ వ్యక్తి ఇంకా మాట్లాడుతూ చాలా మంది అద్దెదారులు తమ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. మరికొందరు తాత్కాలిక వసతికి మారారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే నీరు లేక టాయిలెట్ల దుర్వాసన మీరు చాలా దూరం నుండి ఉండి పసిగట్టవచ్చు. నివాసితులు ప్రతిరోజు తమ కాలకృత్యాలు తీర్చుకోవడానికి సమీపంలోని ఫోరం మాల్కి వెళ్లడం సర్వసాధారణమైపోయింది అని ఆ వ్యక్తి తన పోస్టులో పేర్కొన్నాడు. కొంతమంది ఏకంగా జిమ్లకు జత బట్టలు టవల్తో స్నానం చేసి తిరిగి వస్తున్నారు అని చెప్పాడు. ఇక నగరంలో ట్యాంకర్ వాటర్ పై ఆధారపడి ఎట్టి పరిస్థితుల్లో ఫ్లాట్లను కొనవద్దని అతడు ప్రజలను కోరాడు. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఓబులవారిపల్లి మండలం వైకోట గ్రామంలో జిఎన్టీ కమిటీ మరియు యువత ఎంబీసీ మల్లెం జ్ఞానేశ్వర రాజేష్ యువత ప్రజల సహకారంతో మహాశివరాత్రి నీలకంఠేశ్వర స్వామి ఉత్సవంలో అత్యంత ఘనంగా 7వ తేదీ నుండి స్వామివారికి ప్రత్యేక అభిషేకములతో 9వ తేదీ ఉదయం వరకు ఉత్సవాలు జరిగాయి. ఇక వేలాది మంది భక్తులు కాలినడకన మరియు బస్సు సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. అయితే అలాగే వచ్చిన భక్తాదులకు హాస్పిటల్స్ టీం మరియు పోలీస్ సిబ్బంది కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని ఎవరికి ఎలాంటి ఆపద లేకుండా ఈ దేవస్థాన కమిటీ ఉత్సవం జరిగింది. అయితే మరియు వచ్చిన భక్తాదులకు 3 పూటల అన్నదాన కార్యక్రమం దాతలు ముందుకొచ్చి వారికి తోచిన సహాయం చేశారు. ఈ స్వామివారి ఆగస్త్య మహానమూనులు స్వయంభూ మహాశివలింగం ఉన్నది కనుగొన్న స్వామివారి జీవిత చరిత్ర దాదాపు 150 సంవత్సరాల నుండి అనాగరికత ప్రకారం వైకోట గ్రామస్తులతో ప్రతి సంవత్సరం ఉత్సవం జరిపించబడనని వారు తెలియజేశారు. రానున్న రోజుల్లో మరింత మెరుగైన వసతులతో స్వామివారి దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేస్తామని కమిటీ వారు తెలియజేయడం జరిగింది. నమస్య నీలాద నమస్య శగగురు నమస్య సర్వకార్యేషు సిద్ధి ప్రాప్తిస్తు అభిషేకం కరిష్య. రావాలి, ముందుకు రావాలి. మంగళారతి తీసుకొని కోడి చిత్రప సమర్పించారు. వారిని వారి కుటుంబ సభ్యులను ఆ నెలకి నెలవేళ సమర్పించినారు. వారిని వారి కుటుంబ సభ్యులను ఆ నీలకంఠేశ్వర స్వామి ప్రార్థిస్తున్నాము. అంకిపల్లి ఇంటిక మరియు ధనిష్ఠ గారు గుండాలకొండ నీలకంఠేశ్వర స్వామి గారు 216 రూపాయలు 100 రూపాయలు విరాళంగా సమర్పించినారు. వారిని వారి కుటుంబ సభ్యులను ఆ నీలకంఠేశ్వర స్వామి ఎల్లవెల్ల చల్లగొట్టాలని ప్రార్థిస్తున్నాము. స్వామి గారు 116 రూపాయలు విరాళంగా సమర్పించినారు. వారిని వారి కుటుంబ సభ్యులను ఆ నీలకంఠేశ్వర స్వామి ఎల్లవెల్ల చల్ల నాగం గారు
తీసుకోవాలని ప్రార్థిస్తున్నాము. అన్న భోజనాలు రుచికరమైన భోజనాలు. దర్శనానికి వెళ్ళి భక్తులు గుడి బయట చెట్టు దగ్గర దర్శనం టికెట్లు మరియు అయ్యవారిపల్లి ముట్టుకూరు ఎల్లమ్మ గారు దేవస్థానం అభివృద్ధి గారు 100 రూపాయలు దానం ఇచ్చారు. గురుగానపల్లి మధుదేవరాజు హరినాథరాజు దేవస్థానం అభివృద్ధి గారు 100 రూపాయలు దానం ఇచ్చారు. గారి గారి కుటుంబ సభ్యులకు అభివృద్ధి గారు 100 రూపాయలు దానం ఇచ్చారు. వారికి గారి కుటుంబ సభ్యులకి దేవదేవరాజులు గట్టిగా ఉండాలని ప్రార్థించారు. సమాజ్వాదీ పార్టీ జాతీయ నాయకుడు బొట్ట మధు యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు పాషం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపూర్ మండలం జోగాపుర గ్రామంలో వైవి సుదర్శన్ రెడ్డి స్వగ్రామం ముందు సమాజ్వాదీ పార్టీలో చేరిన సందర్భంగా జమ్మలమడుగు నియోజకవర్గం సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎద్దుల రమేష్ గారి సమక్షంలో వైవి సుదర్శన్ రెడ్డి కండువా వేసి సమాజ్వాదీ పార్టీలో ఆహ్వానించడం జరిగింది. ఇక కొండాపుర మండలం జోగాపుర గ్రామంలో ఉండే వైవి సుదర్శన్ రెడ్డి జమ్మలమడుగు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఎద్దుల రమేష్ చేతుల మీదుగా అతనిని కొండాపుర మండలం అధ్యక్షునిగా నియమించడం జరిగింది. వైవి సుబ్బారెడ్డి పార్టీ కోసం సాయశక్తులు కృషి చేస్తాడని ఈ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. సమాజాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో కొండాపురం మండలం సంబంధించి మరి సుదర్శన్ రెడ్డి అన్నను మండల అధ్యక్షునిగా నియమించడం జరిగింది. ఈరోజు సమాజవాదీ పార్టీలో ఈరోజు నుంచి పార్టీ నియమ నిబంధనలను బట్టి మరి అన్న క్రమశిక్షణ పనిచేస్తాడని మరి నమ్మి అన్నకు అధ్యక్షుని పదవి ఇవ్వడం ఈరోజు జరిగింది. మరి అందువలన మరి మన పార్టీ గుర్తుగా మరి టోపీ కండవా కప్పుతూ ఈరోజు పార్టీలకు ఆహ్వానిస్తున్నాం. ఈరోజు నుంచి కూడా అన్న పార్టీ కోసం ఎంతైనా కృషి చేసి పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గ భవాని జాతర సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ మెదక్ జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ అమ్మవారిని వేడుకుంటున్నారని మనస్ఫూర్తిగా చెప్పడం జరిగింది. అక్కడ ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుని ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అనడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా మంచి జరుపుకోవాలని సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకోవడం జరిగింది. ఏడుపాయల జాతర సందర్భంగా అలా వనదుర్గ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. దర్శించుకొని మరి జాతర కూడా బ్రహ్మాండంగా జరగాలని చెప్పి కోరుకోవడం జరిగింది. అదేవిధంగా నా మెదక్ కుటుంబ సభ్యులకి ఏడుపాయల జాతర శుభాకాంక్షలు. అదేవిధంగా మరి ఈ 3 రోజులు కూడా జాతర బ్రహ్మాండంగా జరగాల, అన్ని విధాలుగా మరి ఎవరికి కూడా ఏమి ఇబ్బంది కలగకుండా మరి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మరి అధికారులను కోరడం జరిగింది. అదేవిధంగా ఈ 3 రోజులు కూడా మరి నేను అవైలబుల్గా ఉంటా. అన్ని ఏర్పాట్లు కూడా మరి నేను ప్రత్యేకంగా ఉండి అన్ని కూడా నా మెదక్ కుటుంబ సభ్యులకు నా మెదక్ ప్రజలకు శివరాత్రి అదేవిధంగా ఏడుపాయల జాతర శుభాకాంక్షలు. మరి 2 కోట్ల రూపాయలు జాతర కోసం తేవడం జరిగింది. ఇదే కాదు మరి బ్రహ్మాండంగా ఇంకా భవిష్యత్తులో బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసుకుంటూ బ్రహ్మాండంగా జాతరలు చేసుకుంటూ ముందుకు పోతామని తెలియజేసుకుంటాం. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అంటేనే ప్రజాశాంతి భద్రతల పర్యవేక్షణతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ వృక్ష సంపద మరియు జంతుజాల రక్షణ లాంటి సేవలే కాక విద్యార్థుల మానసిక వికాసానికి తోడ్పడే క్రీడలు లాంటి ఇతర కార్యక్రమాలు కూడా చేపడుతుంటారు. ఇందులో భాగంగా ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని భద్రాచల పట్టణంలోని సిఆర్పీఎఫ్ 141వ బెటాలియన్ ఆధ్వర్యంలో సిఆర్పీఎఫ్ క్యాంపు ప్రాంగణంలో విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినులు, మహిళలు, సిఆర్పీఎఫ్ మహిళా అధికారులు మరియు 141 బెటాలియన్లు జవాన్లు పాల్గొన్నారు. दृढ़ता और दृढ़ता के साथ ताल और ताल का आनंद लिया है। इस कार्यक्रम को आयोजित करने के लिए सभी राजपत्रित अधिकारीगण, अधीनस्थ अधिकारीगण అటు
Also not good then. You know, na? మాట్లాడుతున్నాను మీరు Skills very important. But as one person, I would not understand anything. I should understand what in community, what is there in that. माननीय मुख्य अतिथि महोदय द्वारा स्मृति चिन्ह प्रदान किया गया जोरदार Bhadrachalam, then the female lady staff of the college, which is being captained by the steward, the prince. First of all, I would like to wish them a very happy Women's Day and a round of applause from all of us. And special thanks to her that she encouraged the players to participate in this Kabaddi competition. The idea to organize this competition today was very simple. That first of all, it is a part of the civic action programs, which is a community reach program. And what better than selecting this day, which is the Women's International Day today, to celebrate their presence, because first of all, we don't get much of an opportunity for girls to participate, and this being a very apt opportunity, we took this with both hands and organized this competition, and especially this final on this International Day. So my many thanks to the participant girls, ma'am, and for everybody who was instrumental in this function and making it a grand success. Thank you very much once again. Jai Hind. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తుల శివనామ స్మరణతో మారుమోగిన మురవల్ల భద్రాకళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం. మురవల్ల వీరేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు, రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన భక్తులతో కిటకిటలాడిన కాట్రేకొనిన మండలంలో కుండలేశ్వరం, ముమ్మిడివర ఉమాసోమేశ్వర స్వామి ఆలయం, తాళ్లరేవు, యానంలో శివాలయాలు తెల్లవారుజాము నుండి వృద్ధ గౌతమి గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి మహాశివునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసిన భక్తులు. మహాశివుని దర్శనానికి ఆలయం వద్ద క్యూ లైన్లలో బారులు తీరిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు. యానాంలో నివాసం ఉంటున్న భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో తరచూ గొడవలు పడేవారు. భార్య భర్త తీరుతో యానం పోలీసులకు సంబంధించిన 2 కానిస్టేబుల్కు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకునే 2 కానిస్టేబుల్ ఇంటికి వచ్చి అతి దారుణంగా భర్తను కొట్టి దాడి చేశారు. ఈ క్రమంలో భర్తకు తీవ్ర గాయాలు కాగా స్పృహ తప్పి పడిపోగా అతని చెల్లి వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తున్నారు. ఈ ఘటనపై భర్త కుటుంబ సభ్యులు పోలీసుల తీరుకు మండిపడుతున్నారు. కంప్లైంట్ ఇస్తే వచ్చి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి విచారించాలి గానీ తీవ్రంగా కొట్టడం ఏంటని ప్రశ్నిస్తూ వారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తారు. తన అన్నకు పూర్తి స్థాయిలో వైద్యం అందించి బ్రతికించాలని ప్రాధేయపడింది.
ఎవరెవరు ఎలా ఉంటారు ఏ టైంకి రాసి ఆ అమ్మాయి పేరు చిన్నారి, కానిస్టేబుల్ ట్రైనింగ్ తీసుకుంటుందండి. ఆ అమ్మాయి ఎప్పుడు ప్రతిసారి ఇలాగే హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి యానం కానిస్టేబుల్కి ఇద్దరికి రప్పించి మెత్తగా చితికేసేమని చెప్తుందండి. ఆ అమ్మాయి ఫోన్ చేయగానే ఇంట్లో పెట్టుకొట్టేస్తున్నారండి మా అన్నయ్యని. మా అన్నయ్య వాళ్ళ అత్తగారండి వైదాటి వెంకటలక్ష్మి, మా వదిన పేరండి మల్లాడు మహాలక్ష్మి, కొడుకండి మల్లాడు గంగాద్రి. వీళ్ళు కలిసి మొత్తం కానిస్టేబుల్ రప్పించి ఇంట్లో పెట్ట కొట్టించేస్తున్నారండి, మొత్తం చితకేయించేస్తున్నారండి. ఇది అప్పుడే మూడోసారండి. మేమండి చలిసారి వచ్చేసి పడిపోయాడండి. అదిగోని మేము ఎప్పుడు మొగుడు పిల్లలు గొడవే కదా ఎందుకని పట్టించుకోలేదండి. సార్ అయితే మొత్తం చచ్చిపోయేలాగా వచ్చాడండి. కాళ్ళ మీద వీపు మీద అయితే తట్లు వచ్చేసి మంచి నీళ్ళు వేసి మరీ కొట్టేవాళ్ళంట. కొట్టి నేను మళ్ళీ వస్తాను, ఇదిగో నా ఫోన్ నెంబర్ రాస్తున్నాను గోడ మీద, నువ్వు ఫోన్ చేయి, నీ తలుపులు తగ్గిన తర్వాత నేను మళ్ళీ వచ్చి పడతానని ఫోన్ నెంబర్ కూడా ఇచ్చెళ్ళాడంటండి కానిస్టేబుల్. మరి ఆ కానిస్టేబుల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కామనగరువు పంచాయతీ పరిధిలో పసిడి చెరువు, చిట్టెమ్మ చెరువు, గ్రంథివారిపేటలో 5 గ్రామాల మధ్యంలో మద్యం షాపు ప్రారంభించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు మద్యం షాపును తొలగించాలని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మద్యం షాపు వల్ల మా కుటుంబాలు, మా పిల్లలు అనేక ఇబ్బందులు కలుగుతాయని గ్రామస్తులు, స్కూలు పిల్లలకి మార్గ మధ్యలో మద్యం షాపు ఉండటం వల్ల అనేక ఇబ్బందులు ఉంటాయని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. మాకు నష్టం జరిగితే ఎవరిది బాధ్యత అని గ్రామస్తులు అధికారులు నిలదీశారు. ఈ సంఘటనపై అధికారులు స్పందించి వెంటనే పోలీసు అధికారులు గ్రామ పెద్దలతో సంప్రదించి సమస్యను పరిష్కరించి మద్యం షాపును తొలగించడం జరిగింది. వెంటనే స్పందించిన అధికారులకు గ్రామస్తులు అభినందించారు. తీసేయాలి తీసేయాలి షాపు తీసేయాలి 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 మద్యం షాపు అన్నీ తొలగించాలి. మద్యం షాపు అన్నీ మద్యం షాపు అన్నీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కామనగరు మేజర్ పంచాయతీ గ్రామంలో పచ్చిడి చెరువు, గండివారిపేట గ్రామంలో మనం ఉన్నాం. ఈ యొక్క సమస్యని వీళ్ళ ద్వారానే విందాం. చెప్పండి, మీకు ఏం జరిగింది? ఈ మంచు పెట్టడం వల్ల మీకు ఏమన్నా అనౌన్స్మెంట్ ఇవ్వడం, మీకు ముందుగా చెప్పడం కానీ ఏమైనా చేశారా? అధికార పరంగా గ్రామస్తులు ఎవరికి తెలియదు. ఇక్కడ ఎన్ని గ్రామాలు ఉంటాయి? ఇక్కడ ఈ 4-5 గ్రామాల్లో మధ్యలో ఏర్పాటు చేయడం జరిగింది. ఏ అధికారి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు? దీనివల్ల ఇక్కడ పిల్లలకి మీకు పిల్లలు ఉంటారండి, మా పిల్లలు బయట ఆడుకుంటారండి. తాగేసి వెళ్ళినప్పుడు ఎలా రోడ్డు మీద ఉంటాయండి. మా రోడ్డు మీదకే రావాలండి. మేము ఆడల మీద తిరగాలండి. ప్రస్తుతం మరి మీరు దీనికోసం మీరు ఏం చేయబోతున్నారు? మొత్తం అందులో ఉన్న సరుకంతా ఖాళీ చేసిన తర్వాత మేము బయటకి వెళ్తామండి. అప్పటి వరకు మేము ఒకవేళ తీయకపోతే అది తీసే వరకు కూడా మేము ఇక్కడ నుంచి ఎవ్వరు ఆడవాళ్ళు ఎవ్వరు కదలేదు. పిల్లలనైనా తీసుకొచ్చుకుని ఇక్కడ ఉంటాం. సరే, మనం వింటున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎటువంటి అధికారపూర్వకంగా కానీ ఎవరికి కూడా చెప్పకుండా గ్రామస్తులకి ఈ యొక్క మందు షాపు తెరవడం వల్ల స్కూల్ పిల్లలకే కాదు ఇక్కడున్న చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా ఈ యొక్క షాపు తీయని ఎడల మేము ఎంత దూరానికైనా వెళ్తామని చెప్పేసి బహిష్కరించారు.
అంటే ఈ షాప్ వల్ల వచ్చి మీకు ఇబ్బంది ఏంటంటే స్కూల్ పిల్లలు ఎన్ని గ్రామాలు ఉంటాయి? 5 గ్రామాలు. ఈ 5 గ్రామాల మధ్యన షాపు ఏ విధంగా మీకు ఇన్ఫర్మేషన్ ఒకవేళ షాపు తీయకపోతే సార్ చూస్తున్నారు, వీళ్ళు షాపు కనుక తీయని వెడల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడి నుంచి మేము వెళ్ళేదే లేదు, కదిలేదే లేదు. షాపు అర్జెంటుగా గ్రామస్తుల మధ్యలోంచి దీన్ని తొలగించాలని చెప్పేసి గ్రామస్తులు ఆందోళన చేపడుతున్నారు. దయచేసి అధికారులందరూ స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు. బెంగళూరులో తీవ్ర నీటి ఎద్దడి, మాల్సోని టాయిలెట్లకు క్యూ కడుతున్న జనాలు. గుండాలకోన నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం నందు మహాశివరాత్రి ఉత్సవాలు. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.